దాంతోనే అనుకుంటా మీరు అందరు ఐబాల్ అటెన్షన్ గ్రాప్ చేసుకుంది అడవి గుంట నక్కలు స్టోరీ. మళ్ళీ ఇప్పుడు అలాంటి స్టోరీ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అసలు ఏమైనా చెప్పగలుగుతారా మాకు? కథ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి తగ్గట్టు చెప్పాలి అంటే, ఒక చక్కటి అడవి ఉంది, చక్కగా వనరులతో పచ్చగా సుభిక్షంగా. అడవి కథ ఇది కూడా? అడవే. ఓకే. మనకెందుకు చక్కగా అడవిలో ఉందాం కదా. నేను నా పిల్లలకు చెప్పే కథలు ఇవే. మరి చెప్పండి. ఇది కూడా ఒక అడవి, కానీ కొత్త అడవి, ఇది పచ్చని అడవి. కొత్తదో పాతదో ఒక పచ్చటి సుభిక్షంగా ఉన్న అడవి, చక్కటి వనరులు ఉన్నాయి, అన్ని బాగున్నాయి. ఆ అడవి మీద కొంతమంది కళ్ళు పడ్డాయి. ఒక ఇద్దరు కలిసి ఆ అడవిని ఎలా అయినా సరే చేజిక్కించుకొని అక్కడున్న ఆ వనరులు అవన్నీ మనం అనుభవించేయాలి అని చెప్పి మాట్లాడుకుని వెళ్ళాయి. ప్రాబ్లం ఏంటంటే ఆ జంతువులందరూ కూడా వీళ్ళ మాటలు నమ్మేసాయి. నమ్మేసి కళ్ళబుల్లి కబుర్లు నమ్మేసి ఓకే మొత్తానికి ఒకళ్ళకైతే అధికారాన్ని అప్పచెప్పాయి. తోడు తీసుకెళ్లారు కదా, మరి అధికారం వచ్చాక పక్కన తోడున్న వాళ్ళకి కూడా మరి పంచాలిగా. ఏం చేశారు, ఒక చిన్న బిస్కెట్ వేసేసి వాళ్ళని వదిలిచ్చేసుకుని మొత్తం అంతా ఈయనే అనుభవించేసి ఈయనే చేసేసుకుని అక్కడ ఉన్నవన్నీ తినేసి అక్కడున్న జంతువులకి ఏమీ చేయకుండా అలా ఉన్నారు. అర్థమైంది, చూసే ఇక చేస్తారా వెయిట్ చేసే జంతువులు ఏం మార్పు రావట్లా. ఇంకా అధ్వానంగా తయారవుతుంది పరిస్థితి రోజు రోజుకి. వర్షాలు లేవు, చెట్లు ఎండిపోతున్నాయి, కరువు కాటకాలు. ఎలా ఉండేది, పచ్చగా సుభిక్షంగా ఉన్న అడవి కాస్త కరువుని చూసేటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు ఒక మార్పు కోరుకున్నాయి అక్కడున్న ఆ జంతువులన్నీ కూడా. ఒక మార్పు. అక్కడ అడవిలో వాళ్ళతో పాటు ఒక సింహం కూడా ఉంది. ఆ సింహం కూడా చూస్తూ ఉంది జరుగుతున్న స్టోరీ అంతా. ఓ ఇలా చేస్తుంది, ఏంటిది, ఇది కాదు కదా, వీళ్ళు ఇలా అవ్వకూడదు కదా, బాగుండాలి కదా. సో ఈసారి బరిలోకి సింహం దిగింది. తెలివైనవి కాబట్టి ఆ జంతువులన్నీ సింహాన్ని తమ నాయకుడిగా ఎంచుకున్నాయి. ఆ తర్వాత ఒక సంక్షేమం, మళ్ళీ ఒక సుభిక్షం, మళ్ళీ ఆ పచ్చదనం మళ్ళీ ఆ అడవికి దక్కే. అడవి మళ్ళీ పచ్చగా తయారైంది కళకళలాడుతూ. అందరూ సంతోషంగా ఉన్నారు. ఇక అటు కరువు చూసి ఇటు ఈ సుభిక్షం చూసిన ఎవరైనా దేన్ని ఎంచుకుంటారు? ఆబ్వియస్లీ సుభిక్ష ఎంచు. అదే జరగబోతోంది. సో ఇప్పుడు మళ్ళీ ప్రకృతి వనంలా మారిపోయిందంటారు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ప్రకృతి వనంలాగే ఉంది, మళ్ళీ వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా ఆ పచ్చదనాన్ని అలా కాపాడుకుంటూ మళ్ళీ సింహమే రాజు అవ్వబోతోంది. ఓకే, రైట్. ఆ రెండు జంతువులు ఎవరు? ఇక్కడేమో సింహం అన్నారు, గుంటనక్క, ముసలి తోడేలు. మనకి మళ్ళీ కొత్త జంతువులు ఎందుకు? ఓకే, సింహాన్ని జగన్ గారితో పోల్చారు. ఆ గుంటనక్క తోడేలు పేర్లు ఏంటి? అది ఇంకా ఎవరి ఆలోచన శక్తిని బట్టి వాళ్ళకి వదిలేస్తున్నాను నేను. ఓకే, ఆలోచించే వాళ్ళు చేస్తారు, ఆన్సర్ తీసుకుంటారు. తెలియని వాళ్ళకి మీ నోటి ద్వారా. నేను ఇక్కడ సింహాన్ని జగన్ గారు అని నేను మీకు చెప్పానా? మీకు అర్థమైంది. నేను సింహం అనగానే మీరు జగన్ గారు అన్నారు. అంటే అలా మీరు నేను గుంటనక్క తోడేలు అనగానే మీకు ఎవరు గుర్తొచ్చారో మీ నవ్వే సమాధానం. తప్పించుకుంటున్నారు పేరు చెప్పకుండా. నేను ఎవరి పేర్లు ఎప్పుడూ చెప్పలేదు, నేను ఎప్పుడూ కథ మాత్రమే చెప్పా. ఓకే, ఆ కథని పేర్లు పెట్టి మార్చుకున్నది ఎవరికి తగ్గట్టు వాళ్ళు మార్చుకున్నారు, అంతే. ఓకే, రైట్. ఇలాంటి స్టోరీస్, ఇలాంటి మాటలు శ్యామల చాలా అందంగా నవ్వుతూ తన స్టైల్లో తను చెప్తూ ఉన్నప్పుడు కమెంట్లు చాలా తీవ్రంగా, పేటిఎం కూలీ అని, ఎంత కమ్ముడు పోయావని, ఏం ఆఫర్స్ వచ్చాయని, రకరకాల కమెంట్స్. ఈవెన్ దో నేను ఫేస్ చేస్తున్నాను, అవి చేసిన మీరు ఫేస్ చేయడం నేను చూస్తూ ఉన్నాను. అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఎలా తట్టుకుంటున్నారు అవన్నీ చూసినప్పుడు? వాట్ ఈస్ యువర్ రియాక్షన్? అంటే ఫ్యామిలీ ఉంది, మనం ఒక సొసైటీలో ఉంటూ ఉన్నాం, పర్సనల్గా టార్గెట్ చేస్తూ, డిగ్రేడ్ చేస్తూ, క్యారెక్టర్ అసాసినేట్ చేసేసే స్థాయికి ఎదిగినప్పుడు మీ రియాక్షన్? అంటే ఇప్పుడు ఆడపిల్లలు అయితే క్యారెక్టర్ అసాసినేషన్ మీద ఈజీగా చేసేస్తారు, ఆ మగవాళ్ళు అయితే వేరే వేరే వాటి మీద చేసేస్తారు. సో ఎస్, వాళ్ళకి తెలిసింది అదే, వాళ్ళు అదే చేస్తున్నారు. నాకు నవ్వు వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అంటే నేను పదవులు అనుభవించి దిగిన పారాచూట్ బ్యాచ్ కాదు కదండి. సో పేటిఎంలు, ఏటీఎంలు
ఎవరున్నారో మరి వాళ్ళల్లో నాకు తెలియదు, కానీ నేనైతే ఎనీ టైమ్ ఫర్ జగన్. ఐఎమ్ నాట్ పేటిఎం ఏటీఎం, ఎనీ టైమ్ ఫర్ జగన్. అది ఎప్పుడైనా సరే, ఓకే, అది ఇప్పుడైనా ఎప్పుడైనా నేను నిలబడతా, నేను నించుంటా అంతే. అండ్ ఎస్, ఇలాంటి టైంలో ఖచ్చితంగా ఐ షుడ్ సే మీలాంటి శ్రేయోభిలాషులని కానీ, ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ, డెఫినెట్గా వీళ్ళందరి సపోర్ట్తో నేను ముందుకే వెళ్తున్నాను. మనందరం కలిసి ముందుకే వెళ్తాం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.